పాకిస్తాన్ తీరు మారదా? ఉగ్రవాదం, విభజనవాదం, అంతర్గత కుమ్ములాటలు, పడగ విప్పిన అశాంతి, విధ్వంసాలు, ఆర్థిక సంక్షోభం ఇలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా అవేం పట్టవు. ఆఖరికి సొంత ప్రజల్నే బలి తీసుకునే స్థాయికి పాకిస్తాన్లో అరాచకం రాజ్యమేలుతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాక్ సామాన్యులు గొంతెత్తి నిర్దాక్షిణ్యంగా గొంతు కోస్తోంది. అందుకు ఖైబర్ ప్రావిన్స్ ఘటనే నిదర్శనం. సొంతింట్లో కుంపట్లను గాలి కొదిలి పక్కింట్లో వేలు పెట్టే పాకిస్తాన్ తీరును ఏమనాలి? తన నెత్తిన తానే చేయి పెట్టుకుని చివరికి భస్మాసుర పాక్గా మారుతోందా? పాకిస్తాన్ తీరు మారదా? సొంత ప్రజల్నే బలి తీసుకుంటున్న పాకిస్తాన్. ఉగ్రవాదం, విభజనవాదం, అంతర్గత కుమ్ములాటలు, పాక్లో పడగ విప్పిన అశాంతి, విధ్వంసాలు. ఉగ్రవాదంపై అన్ని దేశాలు పాక్ మొహాన ఉమ్మేస్తున్నా, విభజనవాదం, అంతర్గత కుమ్ములాటలు పెరుగుతున్నా, అశాంతి, విధ్వంసాలు పడగ విప్పిన పాక్ తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. పైగా పాము తన గుడ్లను తానే పొడిచి తినేస్తుందన్నట్లుగా పాక్ బిడ్డల్లాంటి తన ప్రజల్నే పొట్టనబెట్టుకుంటోంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని ఓ గ్రామంపై పాక్ దళాలు వైమానిక దాడుల్ని చేసి ప్రజల్ని చంపేశాయి. ఈ దాడిలో ఏకంగా 30 మంది గ్రామస్తులు కన్నుమూశారు. ఇందులో చిన్నారులు కూడా ఉన్నారు. సొంత ప్రజల్ని ఇలా సైన్యంతో చంపించడంపై ప్రపంచవ్యాప్తంగా పాక్ తీరును అందరూ తప్పుబడుతున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాక్ సామాన్యులు గొంతెత్తితే నిర్దాక్షిణ్యంగా గొంతు కోస్తుంది. అందుకు ఖైబర్ ప్రావిన్స్ ఘటనే నిదర్శనం. పాక్లో, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువ. తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంతో సంబంధాలున్నాయి. తెహ్రీక్-ఏ-తాలిబాన్ ఉగ్రవాదులు పాక్లో ఆశ్రయం పొందుతున్నారు. దీనిపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ హెచ్చరించిన పెడచెవిన పెట్టడంతో పాక్ సైన్యం దాడులకు దిగిందనేది పాలకులు చెబుతున్న మాట. ఇది ప్రపంచానికి తెలిసిన ఓ ముసుగు కప్పిన అంశం. కానీ అసలు కారణం వేరే ఉంది. పాక్లో ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, సైనిక చర్యల్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీన్నే స్లో మోషన్ సివిల్ వార్ గా పిలుస్తున్నారంతా. ఎందుకంటే బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ విభజనవాదులు తమ ప్రాబల్యాన్ని, పట్టును పెంచుకుంటున్నారు. దీన్ని పాక్ సైన్యం ఏమాత్రం సహించలేకపోతోంది. బలూచిస్తాన్లో సహజ వనరులు ఎక్కువ. ఈ ప్రాంతం పాక్ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉంది. ఇక్కడి సహజ వనరుల్ని కొల్లగొట్టడాన్ని స్థానికులు ఒప్పుకోవడం లేదు. దీంతో తమ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్లు చేస్తోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో అస్థిరతకు కారణమవుతోంది. డెమోక్రటిక్ కంట్రీగా లేకపోవటమే ప్రధాన కారణం పాకిస్తాన్ సంక్షోభానికి. ఇస్లాం స్టేట్గా డిక్లేర్ చేసుకున్న తర్వాత ముస్లిం తెగల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. 4 ప్రావిన్సులలో సింధు, పంజాబ్ ప్రావిన్సులు నదీ పరివాహక ప్రాంతం కాబట్టి బాగా డెవలప్ అయింది. బెలూచిస్తాన్ సహజంగానే వెస్ట్లో ఉన్నటువంటి బెలూచిస్తాన్ వెనకబడి ఉన్నది. తర్వాత అదేవిధంగా సాంస్కృతికంగా కూడా బెలూచిస్తాన్కు మిగతా పాకిస్తాన్కి ఎడబాట్లు పెరిగినాయి. సహజంగానే డెమోక్రటిక్గా ఆలోచించని ప్రభుత్వాలు ఒకరిని గూలదూసి మరొకరు, ఒకరిని చంపి మరొకరు, అలా ఆనాటి బొట్టో నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. రెండవది, ఎవరెన్నికైనా సైన్యం యొక్క ఆశీస్సులతోటే ప్రభుత్వం నడపాల్సి వస్తుంది. ఈ ఏడాదిలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల్లో దాదాపు 700 మంది పాక్ సైనికులు మరణించారు. మార్చి 11న జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ హైజాక్ చేయడం వెనక ఉన్నది బలూచ్ లిబరేషన్ ఆర్మీని. ఈ సందర్భంగా 59 మంది చనిపోయారు. సింధు ఉద్యమం క్రమంగా బలపడుతోంది. తమ సింధు భాషా సంస్కృతిని పాక్లోని ఇతర ప్రాంతాల వాళ్లు తక్కువగా చూస్తున్నారన్న కారణంగా సింధ్ దేశ్ మూవ్మెంట్ ఊపందుకుంది. పాక్ ఎన్నికల్ని బాయ్కాట్ చేయడం, హక్కుల పోరాటం పేరుతో గిల్గిట్ బాల్టిస్తాన్లో ప్రజలు తిరగబడుతున్నారు. భారత్తో కలిపితే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న డిమాండ్లు కూడా ఇక్కడ వినిపిస్తుండడం విశేషం. కుళ్ళుపోతు పాక్లో పాలన ఎప్పుడో పడకేసింది. సైన్యం మాటను ప్రజలు వినడం లేదు. అటు దేశ ఆర్థిక వ్యవస్థ నిట్ట నిలువున కుప్పకూలింది. ఫారెన్ రిజర్వులు లేవు. జీడీపీ అంతంత మాత్రమే. ఆకలి కేకలు, పేదరికం మాత్రం గావు కేకులు పెడుతోంది.
రాజకీయ నాయకులు కక్ష సాధింపులకే మొగ్గు చూపుతున్నారు. ఇవన్నీ తమకేం పట్టవన్నట్లు ఉగ్రవాదుల్ని, ఆయా సంస్థల్ని పెంచి పోషిస్తూ వాళ్లకు నిధుల్ని సమకూర్చుకుంటూ పాక్ పాలకులు టైం పాస్ చేస్తున్నారు. పాలనను పూర్తిగా గాలి కుదిలేశారు. దీనిపైనే అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. ప్రశాంతంగా ఎవరున్నా పాకిస్తాన్కు కళ్ళు కొడతాయి, కడుపు రగిలిపోతుంది. అది తమ దేశమైనా ఇరుగు పొరుగు దేశాలైనా సరే గిల్లి కజ్జాలు పెట్టుకుని మరి సునకానందం పొందుతుంది. అంతర్గతంగా రాజకీయం పెను సంక్షోభంలో ఉన్న పైకి అంతా బాగుందన్న మేడిపండు చందంగా వ్యవహరిస్తుంటారు అక్కడి పాలకులు. పైగా ఏదో ఒక వంకతో కశ్మీర్ అంశాన్ని తెరపైకి తెస్తూ అక్కడి ప్రజల్ని రెచ్చగొట్టేలా చూస్తుంటారు. అలాగైనా అక్కడి పరిస్థితుల్ని ప్రపంచం దృష్టికి తేకుండా చేసే డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది ఓ భాగం. కశ్మీర్ అంశం పరిష్కారమయ్యేంత వరకు ఇరు దేశాల సంబంధాల్లో సాధారణ పరిస్థితి నెలకొనబోదని మరోసారి భారత్పై విషం కక్కే ప్రయత్నం చేయడమే ఇందుకు నిదర్శనం. కశ్మీర్ సమస్యపై 4 యుద్ధాలు చేశామని, ఎందరో ప్రాణత్యాగాలు చేశారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. ఇంట్లో గొడవలు అగ్నిజ్వాలల్లా రగులుతున్న ఆ పాలకులకు పట్టవు. బయట పంచాయతీలు చేయడంలోనూ పాక్కు మించిన దేశం మరోటి లేదు. 3 ఏళ్లుగా పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూనే ఉంది. 2022-2024 మధ్య అధిక ద్రవ్యోల్బణం, ఫారిన్ రిజర్వులు క్షీణించాయి. ద్రవ్యోల్బణం 38% నుంచి 1.5%కి పడిపోయింది. జీడీపీ గ్రోత్ 2.7%, పేదరికం 50%కి పైగానే ఉంది. రుణాలు రెట్టింపవుతున్నాయి. ఇవన్నీ ఆ దేశ పాలకులకు అస్సలు పట్టవు. 2024 ఫిబ్రవరిలో ఎన్నికల రిగ్గింగ్ ఆరోపణలతో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలుకెళ్లారు. పీటీఐ పార్టీ ఆందోళనలతో అట్టుడికింది. మిలిటెంట్ల దాడులు తీవ్రమయ్యాయి. కానీ ఇవన్నీ తమకేం పట్టవన్నట్లు ఉగ్రవాదుల్ని, ఆయా సంస్థల్ని పెంచి పోషిస్తూ వాళ్లకు నిధుల్ని సమకూర్చుకుంటూ పాక్ పాలకులు టైంపాస్ చేస్తున్నారు. పాలనను పూర్తిగా గాలి కొదిలేశారు. దీనిపైనే అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. అదుపులేని ఉగ్రవాదం పెరిగింది. తర్వాత ఈ ఉగ్రవాదుల్ని భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రోత్సహించారు. కానీ ఏకుమేకైనట్టుగా ఇవాళ ఉగ్రవాద గ్రూపులు పాకిస్తాను కనుసల్లల్లో పనిచేసే పరిస్థితి లేదు. ఉగ్రవాదులను అదుపు చేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి సహజంగానే మిలిటరీ సహకారంతో పరిపాలిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో భారతదేశంతో ఘర్షణలు తలెత్తిన తర్వాత ఉగ్రవాదులు పిఓకు నుండి సహజంగానే తూర్పు పాకిస్తాన్ నుంచి ఉత్తరంలో ఉన్నటువంటి తాలిబాన్లు స్నేహం కొరకు లేదా ఆఫ్ఘనిస్తాను పాలకుల ఆశీస్సుల కొరకు నార్త్ వెస్ట్ ఉగ్రవాదులు మారినట్టుగా స్థావరాలు మార్చినట్టుగా మనకు తెలుపుతూ ఉన్నాయి. దాంట్లో బాగానే ఉగ్రవాదులు ఒకే గ్రామంలో ఉన్నారని, ఒకే ప్రాంతంలో ఉన్నారని బాంబింగ్ చేసేటువంటి స్థితికి వాళ్ళు దిగజారింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ దేశంలో అయినా ఎకనామిక్ ఈక్వాలిటీ, డెమోక్రటిక్ ఫంక్షన్ లేకపోతే ఇటువంటిగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ చాలవన్నట్లు ఆ దేశంలో పెరిగిన ఉగ్రవాదులు ప్రపంచ దేశాల్లో ఇస్లామిక్ రాజ్య స్థాపనే ముఖ్యమని చెబుతూ దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా భారత్ను అస్థిరపరిచేందుకు, ఇక్కడి రాజకీయాలను, ప్రశాంతతకు భంగం కలిగించేందుకు కుట్రలు పన్నుతున్నారు. కశ్మీర్లోని పెహల్గాంలో ఈ మధ్య జరిగిన ఉగ్రదాడితో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశాయి అక్కడి ఉగ్రవాద సంస్థలు. కానీ వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. భారత్ ఆపరేషన్ సింధూర్తో తగిన విధంగా శాస్తి చేసింది. ఇప్పుడు మరోసారి పీఓకేపై పాక్ ప్రధాని చేసిన కామెంట్లను తీటుగా తిప్పికొట్టింది ఇండియా. పీఓకేను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదని, అది ఎప్పటికీ ఇండియాదేనన్నారు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్. పీఓకే దానంతట అదే మన దేశంలో కలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీనికి పాక్లో అశాంతి, విధ్వంస రాజకీయాలు, ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతే కలిసొచ్చే అంశం. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పాక్లో అంతర్యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఏ నిమిషమైనా అది తీవ్రమై ఆ దేశ పాలకులకు బుద్ధి చెప్పక మానవు. తాను కూర్చున్న కొమ్మను నరుక్కునే ఫూల్స్ కు పాక్ ప్యారడైజ్ లాంటిదన్న సంగతి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏం జరుగుతుందో ఎదురు చూడడమే మన వంతు.